సంక్రాంతి పండుగ అంటేనే గాలిపటాలు, పందెం, సందడి. ఈ కల్చర్ని, స్నేహాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రమే పతంగ్. కొత్త నటీనటులతో సికింద్రాబాద్ బస్తీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పతంగ్ కథ విషయానికి వస్తే అరుణ్ అలియాస్ ప్రణవ్ కౌశిక్, విస్కీ అలియాస్ వంశీ పూజిత్ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరి ప్రపంచం చాలా సరదాగా సాగిపోతుంటుంది. అయితే వీరి జీవితాల్లోకి ఐశ్వర్య అలియాస్ ప్రీతి పగడాల ఎంట్రీ ఇస్తుంది. ఐశ్వర్య రాకతో ఈ ముగ్గురి మధ్య సమీకరణాలు ఎలా మారాయి? స్నేహం, ప్రేమ మధ్య ఏర్పడిన ఘర్షణలో పతంగ్ పోటీ ఎందుకు కీలకంగా మారింది? చివరికి ఐశ్వర్య మనసును ఎవరు గెలుచుకున్నారు? వీళ్ళ మధ్యలోకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎందుకు వచ్చాడన్నదే అసలు కథ. దర్శకుడు ప్రణీత్ ప్రతిపాటి ఒక సింపుల్ పాయింట్ని తీసుకొని దానికి ఎమోషన్, స్పోర్టివ్ స్పిరిట్ని జోడించి ఈ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. కథలో పెద్దగా ట్విస్టులు లేకపోయినా ఫ్రెండ్షిప్ మూమెంట్స్, హైదరాబాద్ కల్చర్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. అరుణ్, విస్కీల మధ్య స్నేహం, వారి అల్లరి, లవ్ ట్రాక్తో ఈ సినిమా సరదాగా సాగిపోతుంది. కాకపోతే వాళ్ళ చైల్డ్హుడ్ సీన్స్ మరి అంత లెంత్ అవసరం లేదేమో అనిపిస్తుంది సినిమా చూశాక. ఇక సెకండ్ హాఫ్లోనే అసలు కథ మొదలవుతుంది. గాలిపటాల పోటీ, అందులో ఉండే ఎమోషన్స్ సినిమాకి ప్రధాన బలం. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్స్ సరదాగా ఉన్నాయి. అయితే కథనం అక్కడక్కడ కాస్త నెమ్మదిచ్చినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా ఉండడం, సినిమా ఊహించేలా సాగుతుండడం కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్. టాలీవుడ్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఇప్పటివరకు చాలా వచ్చాయి. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించే కథలు మనకు కొత్త అయితే కాదు. కానీ ఒక అమ్మాయి ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో పడడం అనేది మాత్రం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. నాటి ప్రేమదేశం, నిన్నటి బేబీ లాంటి కథే. కాకపోతే అందులో కథ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇందులో చాలా లైటర్ నోట్లో ఈ సినిమా సాగుతుంది. ఇక హైదరాబాద్ బేస్డ్ కథ కాబట్టి పతంగ్ రేస్ ఎంచుకున్నాడు దర్శకుడు. ఇక చివరి 40 నిమిషాలు సై నుంచి ఇన్స్పైర్ అయినట్టుగా తెలుస్తాం. ప్రణవ్ కౌశిక్ లవర్ బాయ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్లో చాలా పరిణితి చూపించాడు. వంశీ పూజిత్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. ఇంటెన్సిటీని బాగా పండించాడు. ప్రీతి పగడాల స్క్రీన్ మీద అందంగా కనిపించడమే కాకుండా తన నటనతో ఆకట్టుకుంటుంది. విష్ణుఓయ్ తనదైన కామెడీ టైమింగ్తో నవ్వించగా ఎస్పీబీ చరణ్, అను హాసన్ తమ పాత్రల్లో మెప్పించారు. ఇక ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. పాటలు బాగున్నాయి, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. శక్తి అరవింద్ కెమెరా పనితనం సూపర్. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా ఇంకా క్రిస్పీగా ఉండేదేమో. ఎందుకో రన్ టైం 2 గంటల 42 నిమిషాలు కాస్త ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు ప్రణీత్ తెలిసిన కథనే కొత్తగా ట్రై చేశాడు. ఓవరాల్గా పతంగ్ లెంత్ ఎక్కువైంది, కానీ పర్లేదు, యూత్ఫుల్ డ్రామా.